హై ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోని ఈజీ టిప్స్తోని బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇక్కడ నేను బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్లు వేసి పెట్టుకున్నాను. చూడండి, నీట్గా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసుకోవాలి లైనింగ్కి సమానంగా. చూడండి, బ్యాక్ పార్ట్ జాయింట్ వేసుకున్నాను, అలాగే ఫ్రంట్ పార్ట్లు కూడా జాయింట్ అని వేసేసుకున్నాను. హ్యాండ్స్ మాత్రం జాయింట్ వేయలేదు, హ్యాండ్స్కి సైడ్ పీసెస్ పడతాయి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మీకు బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనము చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. భుజానికి మిడిల్లో కాకుండా కాస్త నెక్ వైపుకు ఈ విధంగా బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం మార్కింగ్ పెట్టేసుకొని ఇలా డాట్ పొడవు అనేది ఒక 4 ఇంచుల పొడవుతోని వేసేసుకోవాలి. ఇంకొక డాట్ కూడా అంతే అండి. మనం డాట్ వేసేటప్పుడు కొనాలు అనేది సమానంగా పట్టుకోవాలి, బ్లౌజ్ హెచ్చు తగులు లేకుండా. ఇలా పట్టుకొని స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా 2 మడతలుగా మడిపేసి ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఈ చిన్న పీస్ కట్ చేయడం వల్ల మనకు బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్ల దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. బ్యాక్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను లైనింగ్లో నుంచి 1.5 ఇంచు వెడల్పుతోని క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా క్లాత్ అనేది తీసేసుకున్నాక మనము 1.5 ఇంచు వెడల్పుతోని క్లాత్ లైనింగ్ పీస్ తీసుకొని ఇక్కడ జాయింట్ అనేది వేసేసుకోవాలి. 2 పీసెస్ ఉన్నాయి. జాయింట్ వేసుకున్నాక ఒక సైడ్ అనేది ఈ విధంగా 1/2 ఇంచు ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్లో ఎమ్మింగ్ వేసేటప్పుడు మనకు కొంచెం ముడతలుగా వస్తుంది. అలా పెట్టకపోతే ముడతలుగా వస్తుంది. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టడం వల్ల, చిన్న కుచ్చిలాగా పెట్టడం వల్ల మనకు బ్యాక్ పార్ట్లో ముడతలు లేకుండా ఎమ్మింగ్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఎమ్మింగ్ వేసేటప్పుడు ఇలా ఈ విధంగా పైనుంచి బ్యాక్ బెల్ట్ వేసుకున్నాక ఓపెన్ చేసి పైనుంచి ఇక్కడ మన లైనింగ్ పీస్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఇట్లా నీట్గా వచ్చిందో చూడండి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి ఇలా సమానంగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత డాట్స్ కోసం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా అంటే మనం ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి వేయడం వల్ల మనకు 2 భాగాలకి సమానంగా ఒకే ప్లేసెస్లో వస్తాయి. కాబట్టి ఈ చిన్న టిప్ కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలి. మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఉక్స్ కాజా పట్టి వైపున డాటు. మనం డాట్స్ వేసేటప్పుడు ఇలా లోపల క్లాత్ అనేది జారిపోకుండా, సన్నటి క్లాత్ అయితే లోపల క్లాత్ జారిపోకుండా చూసుకోండి. జారిపోతే మళ్ళీ మనకు అంటే బ్లౌజ్ బుగ్గలుగా అలా లేసినట్టుగా వస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. కాబట్టి లోపల క్లాత్ అనేది జారిపోకుండా చూసుకోవాలి. చూడండి, డాట్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఇలా నేను చెప్పినట్టుగా మీరు డాట్స్ వేస్తే చాలా ఈజీగా సింపుల్గా వేసేయచ్చు. అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వైపున కూడా డాట్ వేసేసుకోవాలి 2.5 ఇంచుల పొడవుతోని. ఇక్కడ చంక వైపున డాట్ వచ్చేసి మనము బ్లౌజ్ పొడవుని బట్టి వేసేసుకోవాలి. చిన్న సైజ్ అయితే ఒక 3.5 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచుల వరకు కూడా వస్తుంది బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉంటే. ఇప్పుడు వచ్చేసి చూడండి, క్రాస్ బెల్టులు స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. క్రాస్ బెల్టుల కోసం వచ్చేసి ఇక్కడ జాయింట్ ఉంది, దీన్ని ఓపెన్ చేసేసుకొని సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, ఈ లైనింగ్ పీసులు పెట్టేసుకోవాలి. క్రాసులు తీసినవి మనకు పాదం వైపుకు పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. పాదం వైపుకు పెట్టుకున్నాం కదా ఇంతకు ముందుకు. ఇప్పుడు వచ్చేసి సీదా పై వైపుకు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ సీదా పై వైపు పెట్టాలి. పెట్టిన తర్వాత దానిపైన ఈ లైనింగ్ పీసులు మన వైపుకు అంటే క్రాస్ తీసింది ఒకటి పాదం వైపుకు పెట్టుకోవాలి, ఒకటేమో మన వైపుకు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి లైనింగ్ పీస్ ఉంది కదా దానిపైన పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లైనింగ్ పీస్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ని జాయింట్ వేస్తున్నాను. చూడండి, దేనికి అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను
క్రాస్ బెల్ట్ సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చిన దగ్గర ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను. డాట్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకొని వేసుకున్నాను. ఇంకొకటి చూడండి, ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, దానిపైన ఈ క్రాస్ బెల్ట్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కూడా అంతే, డాట్ వచ్చిన దగ్గర చిన్నగా ఫోల్డింగ్ అంటే డాట్ని కొంచెం లోపలికి మడిపినట్టుగా అనేసుకొని మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో ఆ ఖర్చు మందంలో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని క్రాస్ బెల్ట్ లోపలికి ఇక్కడ నేను మడిపిన విధంగా ఈ విధంగా మడిపేసుకోండి. మడిపేసుకొని ఇక్కడ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పైనకి మడిపేసుకున్న తర్వాత కొన పైనకి ఈ కొన ఆ కొన రెండు కొనాలు అనేది ఒకే అంటే ఒకటే ఖర్చు అంతా అంటే రెండిటి కొనాల ఖర్చు అనేది సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే వేసేటప్పుడు మనకు లోపల ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానిపైన అంటే దానిపైన స్టిచ్ పడకుండా చూసుకోండి. దానిపైన కనుక స్టిచ్ పడిందనుకో మళ్ళీ మనము ఫ్రంట్ పార్ట్ని బయటికి క్రాస్ బెల్ట్లో నుంచి బయటికి తీసేటప్పుడు రాదు. కాబట్టి స్టిచ్ పడకుండా చూసుకొని వేసేసుకోండి. ఈ విధంగా మనం కటింగ్లో ఖర్చు ఎంత పెడతామో ఆ ఖర్చు మందంలో అంటే రెండిటిని ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మనకు ఫ్రంట్ పార్ట్లో హెచ్చు తగ్గులు అనేది వస్తాయి సైడ్ జాయింట్ వేసేటప్పుడు. ఇలా ఈ విధంగా బయటికి అనేది తీసేసుకొని ఇక్కడ చిన్న ఎక్స్ట్రా పీస్ ఉంటే దీన్ని సమానంగా ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, మనకు ఈ విధంగా క్రాస్ బెల్ట్ వేయడం వల్ల కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకు లోపల బయట రెండు వైపులా ఒకే ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి నేను ఈ విధంగా స్టిచ్ చేశాను కదా, ఎంత సమానంగా వచ్చాయో ఇలా రావాలి. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటి పొడవు ఎక్కువ తక్కువ అలా కాకుండా మనం ఇలా ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకుంటే మనము ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, అలాగే సమానంగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ కాజా పట్టి కోసము క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి కోసం ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతోని క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ పైన 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకొని డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రిల్ అనేది డాట్ ఉన్న ప్లేస్లో. ఈ విధంగా ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ కొన అనేది లోపలికి మడిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చివరన రబ్ చేసుకోండి, లేదంటే కుట్టు ఊడిపోతుంది. ఇలా మనం నీట్గా ఈ విధంగా లోపల వైపుకి మడుపుకొని ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టీ కోసం ఇక్కడ నేను లైనింగ్ పీసే వేస్తున్నాను, మీరు మెయిన్ పీస్ అయినా వేసుకోవచ్చు. కాజా పట్టీ వేసేటప్పుడు మనము లోపల వైపు నుంచి వేసేసుకోవాలి. లోపల వైపు నుంచి వేసుకొని కింద కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. పెట్టిన క్లాత్ని ఈ విధంగా పై వైపుకి మడిపేసుకోవాలి. ఇలా మడిపేసుకొని 2 మడతలుగా మడిపేసుకోండి. మడిపేసుకున్నాక స్టిచ్ చేయండి. ఇలా చివరన రబ్ చేసేసుకోండి. ఇది కూడా చివరన రబ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేయాలి. వేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తోని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాక ఇక్కడ పైన కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా రావాలి, 2 సమానంగా వచ్చాయి. ఇలా మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తేనే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. మనం బయట వాళ్ళకి స్టిచ్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్ ఇస్తేనే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు. లేదంటే మనకు కస్టమర్స్ అనేది మన దగ్గరికి రారు. మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను లైనింగ్ పీస్కి హ్యాండ్కి సైడ్ పీసెస్ అనేది జాయింట్ వేస్తున్నాను. జాయింట్ వేయడానికి మనం పీసెస్ మనకి ఎంత క్లాత్ తగ్గిందో హ్యాండ్కి అంత క్లాత్ అనేది జాయింట్ వేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా ఈ విధంగా వేసుకొని పైన ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా వేలుతోని అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది. లేదంటే పైనుంచి స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనేం స్టిచ్ వేయను, ఏం ఊడిపోదు అది. ఇలా ఇంకొకటి కూడా వేసేసుకున్నాను చూడండి. 2 ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని వేసేసుకోండి. ఇలా ఈ విధంగా వేసి ఇలా ఓపెన్ చేసి కొంచెం ఇలా మనము ఇలా రబ్ చేసినట్టుగా అంటే మనకు పైనుంచి స్టిచ్ చేసినట్టుగానే అణిగినట్టుగా ఉంటుంది. అలాగే చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ లైనింగ్ పీసు మనం జాయింట్లు వేసాం కదా, జాయింట్లు కింది వైపుకి వెళ్ళేలాగా వేసేసాను. ఇక్కడ కొన అనేది నేను డైరెక్ట్గా మడిపి రెండింటిని మడిపి స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఎమ్మింగ్ పట్టి వేస్తున్నానంటే ఎమ్మింగ్ కోసం నేను ఫోల్డింగ్ వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది
ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా రెండింటిని కలిపి స్టిచ్ చేస్తున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా అంతే చూడండి. ఇలా ఫస్ట్ మెయిన్ పీస్ని పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ పీస్ని ఉల్టా వచ్చేసి లోపల వైపుకి వెళ్ళేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇది కూడా అంతే కొన అనేది ఒకే లెవెల్లో పట్టుకొని నీట్గా ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ తక్కువ అలా కాకుండా సమానంగా పట్టుకొని వేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. ఇలా రెండిటికి వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కుట్టు అనేది పెద్దగా పెట్టుకోండి. పెద్ద కుట్టు అనేది పెట్టుకున్న తర్వాత మనము ఈ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసి మనం ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పదీసేసుకోవాలి. ఇలా సమానంగా ఒకే లెవెల్లో స్టార్టింగ్లో ఎంత మడుపుకున్న అంటే మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టుకుంటామో దాని ప్రకారం ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము చుట్టూ జాయింట్ స్టిచ్ లైనింగ్ ఎక్కడ వరకు ఉందో లైనింగ్ ఉన్నంత ఇక్కడ హ్యాండ్ చుట్టూ జాయింట్ అనేది వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకోవాలి. చూడండి ముడతలలా లేకుండా సరి చేసుకుంటూ ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని మనము నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం మెయిన్ పీస్ అనేది ఎక్కువగా కట్ చేసుకుంటాం కదా, కాబట్టి మెయిన్ పీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మెయిన్ పీస్ని లైనింగ్కి సమానంగా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకున్నాక ఇంకొక హ్యాండ్ కూడా చుట్టూ జాయింట్ అనేది ఇందాక వేసుకున్నట్టుగానే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఇలా ఫస్ట్ వచ్చేసి సీదా వచ్చేసి పై వైపుకి ఒక హ్యాండ్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత దానిపైన ఇంకొక హ్యాండ్ అంటే రెండిటి సీదా లోపల వైపుకి వెళ్ళేలాగా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను లోతు అనేది ఇప్పుడు తీస్తున్నాను కాబట్టి కట్ చేసేటప్పుడు లోతు తీయను. చూడండి ఇక్కడ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ 1 ఇంచ్ ఒక మార్కింగ్ ఇచ్చి మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోవాలి. ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా లోతు అనేది తీసాను కదా, ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ జాయింట్ వేసుకుందాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నాక దానిపైన మనము ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు కాస్త డౌన్గా వేసేసుకోండి. మనకు షోల్డర్ జారకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే నెక్ దగ్గర పట్టినట్టుగా టైట్గా ఉంటుంది. కాబట్టి షోల్డర్ వైపున 1/2 ఇంచ్ పట్టుకోండి. నెక్ వైపుకి వచ్చేసరికి ఇక్కడ నేను వేస్తున్నట్టుగా కొంచెం క్రాస్గా వేసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకోండి. చూడండి కొంచెం నెక్ షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు క్రాస్గా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఈ పీస్ని చిన్న పీస్ని కట్ చేసుకున్నాను. ఇలా వేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఎమ్మింగ్ పట్టీ కోసం వచ్చేసి క్లాత్ అనేది లైనింగ్ పీసు క్రాస్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఎమ్మింగ్ పట్టీ వేసేటప్పుడు మనము లైనింగ్ పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. రౌండ్ అనేది ఎమ్మింగ్ వేసిన తర్వాత ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అన్ని పీసెస్ మనకి ఎంత కావాలో అంత క్రాస్గా కట్ చేసేసుకున్నాక ఈ పీసెస్ అన్నిటినీ జాయింట్ వేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పుతోని కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఇక్కడ క్రాసులు ఉన్నాయి కదా, క్రాసులని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టి జాయింట్ అనేది వేసేస్తున్నాను. ఇలా మనము నేను చెప్పినట్టుగా మీరు చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ బ్లౌజ్ స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ అన్ని జాయింట్ వేసిన తర్వాత కాజాపట్టి వైపు నుంచి ఈ విధంగా కొన అనేది కొంచెం లోపల వైపుకు మడిపేసుకొని మనం ఇందాక స్టిచ్ చేసిన పీసెస్ ఉల్టా అన్నీ అంటే పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా, కుట్టు కూడా బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర. ఇలా మనం 1/2 ఇంచ్ గ్యాప్తోని నెక్ మొత్తం చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు లాగకుండా స్టిచ్ చేసుకోండి, సాగదీయొద్దు. సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. సాగదీస్తే కూడా మనకు షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. కాబట్టి సాగదీయకుండా ఈ కుట్టు అనేది బ్యాక్ పార్ట్ వచ్చేలాగా పెట్టేసుకోండి. షోల్డర్ కుట్టు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఎమ్మింగ్ పట్టి వేసేటప్పుడు ఇక్కడ కొన అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకొని
ఇక్కడ మధ్య మధ్యలో మొత్తం రౌండ్స్ తిరిగే ప్లేస్లో ఈ విధంగా నేను ఇక్కడ ఇస్తున్నట్టుగా టక్స్ ఇచ్చేసుకోండి. ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని మనము ఇలా లోపల వైపుకు మనం వేసిన పీస్ని ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని లోపల వైపుకు మడిపేసుకోవాలి. అలాగే మనకు లోపల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది మన ఎమ్మింగ్ పట్టి లోపలికి వచ్చేలాగా పట్టుకొని దాన్ని కింది వైపుకు మడిపేయండి. అలా మడిపితే మనకు నీట్గా ఉంటుంది. ఎమ్మింగ్ పట్టి కూడా అలాగే మనకు ఒక దగ్గర లావుగా సన్నగా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది వేసుకోండి. మీరు స్టార్టింగ్లో ఎంత స్టార్ట్ చేస్తారో ఎండింగ్ వరకు అదే లెవెల్ అనేది మెయింటైన్ చేస్తే మనకు ఎమ్మింగ్ చేసిన తర్వాత కూడా మనకు కనిపిస్తుంది కదా, అది నీట్గా కనిపిస్తుంది. లేదంటే ఒక దగ్గర కొంచెం కుట్టు అనేది ఎమ్మింగ్ వేసిన కుట్టు దూరంగా వెళ్ళిపోయినట్టు అలా వచ్చేస్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఫోల్డింగ్ వేసుకొని అదే ఫోల్డింగ్ అనేది లాస్ట్ వరకు మెయింటైన్ చేయండి. ఇలా ఈ కొన కూడా లోపల వైపుకు మడిపేసుకొని ఇక్కడ రబ్ చేసుకుంటే మనకు ఎమ్మింగ్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ వేసేసుకుందాము. బ్లౌజ్ వచ్చేసి పై వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అంటే ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా హ్యాండ్ దేనికి అది చూసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం చిన్న ఎక్స్ట్రా పీస్ ఉంటే నేను కట్ చేసుకున్నాను. హ్యాండ్ ఇలా మిడిల్ పార్ట్ అనేది చూసుకోండి. మిడిల్ పార్ట్ చూసుకొని మిడిల్ పార్ట్ షోల్డర్ కుట్టు పైనే వచ్చేలాగా పెట్టుకొని ఇలా సగం నుంచి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అలాగే బ్లౌజు రెండింటిని సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. వేసిన తర్వాత వచ్చేసి చూడండి ఇంకొక స్టిచ్ కూడా అటువైపు నుంచే నేను వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనము బ్లౌజ్ని హ్యాండ్ని సమానంగా పట్టుకొని హ్యాండ్ కూడా వేసేటప్పుడు చూడండి బ్లౌజ్ని కానీ హ్యాండ్ని కానీ సాగదీసినట్టుగా పట్టుకోవద్దు, సమానంగా లూజ్గా పట్టుకోవాలి. సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసాను. వేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం కటింగ్లో ఖర్చు ఎంత పెట్టుకుంటామో ఆ ఖర్చు ప్రకారం ఇక్కడ నేను నడుము దగ్గర నుంచి జాయింట్ అనేది వేసేస్తున్నాను. కరెక్ట్గా మనం కటింగ్లో ఎంత పెట్టుకున్నామో అదే ప్రకారంగా నేను ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ చంక దగ్గరికి వచ్చేసరికి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదని చెప్పేసి. కరెక్ట్గానే సరిపోయింది నేను ఇచ్చిన మార్కింగ్ అనేది. ఇలా ఈ విధంగా ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మీకు ఎవరికైనా సైడ్ జాయింట్ వేయడం పర్ఫెక్ట్గా రాకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది. మెజర్మెంట్ తీసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఒకసారి చూసేయండి కావాలనుకుంటే. ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను చూడండి. చివరన రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకొని హ్యాండ్ కుట్ అనేది ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా సమానంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే చంక కొలత అనేది చూస్తున్నాను సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందంతా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. చూడండి నాకు ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. హ్యాండ్ కుట్ట అనేది మనకు ఒక్కదానిపైన ఒకటి జాయింట్ కుట్ట అనేది ఒక్కదానిపైన ఒకటి రావాలి. అలా వస్తేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇక్కడ వచ్చేసి చూడండి కింద కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని పక్కనే ఇంకొక 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మొత్తం ఒక 3 లేదా 4 స్టిచ్ల వరకు ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తోని వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకొని మనము ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి సమానంగా. ఇలా ఈ విధంగా 2 వైపులా జాయింట్ కూడా వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు స్ట్రేట్గా రావాలి కుట్ట అనేది. చూడండి నాకు ఇక్కడ ఎంత స్ట్రేట్గా వచ్చిందో. ఇలా మనకు చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు కూడా వచ్చింది. ఈ విధంగా మనము ఈజీగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా ఈజీ టిప్స్తోని స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.